గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మళ్లీ పాతగుటికి చేరబోతున్నారా? జైలు నుంచి బయటకు వచ్చాక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన లేటెస్ట్ గా లేఖలతో చర్చలోకి వచ్చారు. టీడీపీ నుంచి బయటకు వచ్చాక ఆ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. ఇప్పుడు రూట్ మార్చారా? సీఎం చంద్రబాబుకు లేఖలు రాయడం వెనుక అసలు వ్యూహం ఏంటి? వల్లభనేని వంశీ వన్స్ అపాన్ ఎ టైమ్ ఫైర్ బ్రాండ్. రాజకీయంగా టీడీపీలో పుట్టి పెరిగి ఆపై పార్టీ మారారు. టీడీపీ పైనే కాదు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పైన తీవ్ర విమర్శలు చేశారు. కాలం మారింది, కేసులు వెంటాడాయి, జైలుకెళ్లారు. బెయిల్పై బయటికి వచ్చాక చాలా సైలెంట్ మోడ్లో ఉండిపోయారు. మీడియాలో తళుక్కుమనలేదు, పొలిటికల్ ఫ్రేమ్లోనూ కనిపించలేదు. కానీ గత కొద్ది రోజులుగా వల్లభనేని వంశీ వైఖరిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. సీఎం చంద్రబాబుకు వంశీ లేఖలు రాయడం సరికొత్త చర్చకు తావిచ్చింది. జస్ట్ లెటర్లతో సరిపెట్టుకోలేదు. ప్రజా సమస్యలకు సంబంధించి తన లేఖల్లోని అంశాలపై స్పష్టత ఇచ్చేందుకు అవసరమైతే సీఎంను నేరుగా కలుస్తానన్నారు వంశీ. ఆ కామెంట్స్ వెనుక ఉద్దేశం ఏంటి? ముఖ్యమంత్రికి వంశీ లేఖాయనం టీడీపీ, వైసీపీ నేతలను కూడా డైలమాలో పడేసింది. రాబోయే రోజుల్లో చట్టపరమైన సమస్యల నుంచి గట్టెక్కేందుకే ఓ మెట్టు తగ్గాలని ఇలా మెత్తబడ్డారా? లేక గన్నవరంలో తన పట్టును నిలుపుకునే వ్యూహమా? వంశీ యాక్టివ్ మోడ్లోకి వచ్చారు, సరే, పొలిటికల్ రీఎంట్రీ ఎటువైపు అనే చర్చ జరుగుతోంది. టీడీపీ వర్గాలు మాత్రం వంశీ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అయితే పొలిటికల్ రీఎంట్రీ కోసం వంశీ ఎంచుకున్న ఈ లేఖల వ్యూహం ఆయనకు ఏ మేరకు కలిసి వస్తుందో, రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో వేచి చూడాలి. వల్లభనేని వంశీ వివాదాస్పదమైన వ్యక్తి, ఆయన మీద వివాదాలు అనేక ఉన్నాయనేది ఓపెన్ డిబేట్. అది పెద్ద ఇష్యూ కాదు. పైగా చాలా కాలం జైల్లో ఉండొచ్చారు, అనేక కారణాలతో, కిడ్నాప్ కేసులు కావచ్చు, ఇతర కేసులతో. ఇప్పుడు మళ్ళీ వచ్చి తన పొలిటికల్ ప్లాట్ఫామ్ని రెడీ చేసుకునే క్రమంలో ఈ లేఖలు రాస్తూ ఉన్నారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడుకి వరుసగా పోలవరం వాటర్కి సంబంధించి, ఇతర అంశాలకు సంబంధించి, తన కాన్స్టిట్యున్సీకి సంబంధించి లేఖలు రాస్తున్నారు. ఈ లేఖలపైన అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీలో చేరటానికే లేఖలు రాస్తున్నారంటే అది అబద్ధం. బహుశా ఒకవేళ ఈయన వస్తానన్నా కూడా తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా 1000% ఇక్కడ ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నేతలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వల్లభనేని వంశీని ఆ పార్టీలోకి చేర్చుకునే అవకాశం లేదు. ఎందుకంటే గతంలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదం కావడం, దాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా సీరియస్గా తీసుకోవడం, రెడ్ బుక్లో కూడా ఆయన పేరు చేర్చడం, రకరకాల అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఆయన యాక్టివ్ అవుతున్నారు ఈ లేఖలు అంటే, ఆల్మోస్ట్ 2 ఏళ్లు దాటిపోయింది గవర్నమెంట్ ఏర్పడి. ఈ 2 ఏళ్లలో ఆయన నియోజకవర్గం గన్నవరానికి ఓడిపోయిన తర్వాత దూరంగానే ఉన్నారు, చాలా కాలం జైల్లోనే ఉన్నారు. ఈ హడావిడి నేపథ్యంలో ఇంకా నెక్స్ట్ వచ్చే 3 ఏళ్లలో మళ్ళీ గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటే, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్లాట్ఫామ్ని రెడీ చేసుకోవాలి. ఏదైతే పోయిన ఆ పలుకుబడి కావచ్చు, ఆ పేరు కావచ్చు, అవన్నీ మళ్ళీ సంపాదించుకునే పనిలో ఆయన ఉన్నారు. ఆ క్రమంలోనే ఈ లేఖలు అంటే ప్రజా సమస్యలు ఏం పట్టించుకుంటున్నాను అన్నట్టుగా ఈ లేఖలు రాస్తున్నారు తప్ప దాన్ని ఇంకో కోణంలో చూడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. అయితే నరం లేని నాలుక ఏం చేస్తావు అంటే, వంశీ ఎగ్జాంపుల్, ఇట్లా చేస్తా, నేను ఈ విధంగా అయితే అన్నట్టు. ఎందుకంటే తాను పుట్టింది, తనకు రాజకీయ భిక్ష ఇచ్చింది టీడీపీ. 2014లో టీడీపీ నుంచే గెలిచారు, 2019లో టీడీపీ నుంచే గెలిచారు. అట్లాంటిది వైఎస్ఆర్సీపీలో చేరి మిన్నకుండొచ్చు కదా ఇష్టం ఉన్నట్లు. అంటే ఒక మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, అసెంబ్లీ సాక్షిగా మీరు వాళ్ళ భార్యను కూడా గుంజి, ఆమెను కూడా అనవసర మాటలని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఏడిపించారు. ఒకనొక సందర్భంలో చంద్రబాబు గారు ఈయన వ్యాఖ్యలకు ఏడ్చారు కూడా. అంత విధ్వంసకర మాటలు మాట్లాడొద్దు, ఎట్లయినా ఒక గౌరవప్రదంగా ఉండాలి. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఇన్ని రోజులు కేసులు ఎదుర్కొని కోర్టులో దాదాపు 6 నెలల పాటు కోర్టులో ఉన్నారు. ఇప్పుడు ఈ లేఖ రాయడం వెనుక ఉద్దేశం అయితే ఏమనిపిస్తుందంటే, మళ్ళీ నేనున్నాను అంటే, ఇప్పుడున్న ఎమ్మెల్యే మీద కూడా కొన్ని వ్యతిరేకతలు వస్తున్నాయి. నియోజకవర్గ ప్రజలు కూడా ఏం ఆలోచనతో ఉన్నారంటే, ఇతనికన్నా అతను బెటర్ కదా అనే ఒక ఆలోచనలో ఉన్న నేపథ్యంలో ఈయన కూడా రాజకీయంగా నేను యాక్టివ్గా ఉన్నా, రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించి పట్టించుకుంటున్నా అనే దిశలో భాగంగా ఆయనకు రాస్తున్నారు. కానీ ఈయన అవమానపరిచిన వ్యాఖ్యలకు వాళ్ళు టీడీపీలో ఈయనకు ఎప్పటికీ బెర్త్ ఉండదని ఆయనకు కూడా తెలుసు. కాబట్టి ఏదో ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. వల్లభనేని వంశీ టీడీపీ పార్టీ నుంచే వచ్చారు. ఏదైతే ఇంతకుముందు మీరు చెప్పారు, అసెంబ్లీ సాక్షిగా వల్లభనేని వంశీ వెనక సీట్లో కూర్చొని చేసినటువంటి కామెంట్ ఆ రోజు నిజంగా టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఆఫ్టర్ దట్ నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పి శపథం చేసి వెళ్లారు చంద్రబాబు నాయుడు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు బయటకు వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే టీడీపీ గెలుపుకు ఈ రోజు 164 స్థానాలతో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీతో పాటు
ఏపీలో ఈ స్థాయిలో ఉండడానికి కారణం అదొక టర్నింగ్ పాయింట్. ప్రతి ఒక్కరికి సింపతి గెయిన్ చేసింది. అసలు ఎందుకు ఇంత స్థాయిలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పర్సన్, అంటే మాజీ ముఖ్యమంత్రి ఏడ్చారు అనడానికి మెయిన్ పాయింట్. ఆ తర్వాత బయటకు వచ్చారు, ఎవరు అనలేదన్నారు, తర్వాత ఆయన ఒప్పుకున్నారు, నేను ఎప్పుడు ఇట్లా కాదన్నారు, ఇవేవి జరిగినా ఓకే. ఇక సెకండ్ పాయింట్ విషయానికి వద్దాం. డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ అక్కడ మీరు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యేగా గెలవలేదు, డెవలప్మెంట్ చేస్తే ఎవరికి వస్తుంది? మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యేకే వస్తుంది. అక్కడ ఎవరైతే కంటెస్ట్ చేస్తారో గెలిచారో ఆ ఎమ్మెల్యేకి ఆ క్రెడిట్ పోతుంది తప్ప అక్కడ నిజంగానే ఇప్పుడు మీరు రాసిన లేఖల ద్వారా ప్రభుత్వ నిధులు సమకూర్చి డెవలప్ చేసినా అది మీ అకౌంట్లోకి వస్తుందని ఏ విధంగా? సో ఇదేమన్నా ఏదైతే మచ్చుందో లేదంటే కేసులు ఉన్నాయో, ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చారు, వచ్చినారు కూడా సైలెంట్ గా ఉన్నారు కాబట్టి అదేమన్నా దానికోసం కామప్ చేసే ప్రయత్నంలో భాగంగా నేను సైలెంట్ మోడ్ లో ఉన్నాను, నేను అనుకోగానే ఉన్నానని చెప్పాను ఇండికేషన్స్ అని ఒక డౌట్ అయితే రైజ్ అవుతుంది. ఎస్, ఈ సందర్భంగానే కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. అది వల్లభనేని వంశీ వస్తానంటే టీడీపీ తలుపులు తెరుచుకుంటాయా? ఎట్టి పరిస్థితుల్లో తెరుచుకోవు. పెద్ద పెద్ద తాళాలేసి మరి అక్కడ ఉంచుతారు. అవసరమైతే సెక్యూరిటీని కూడా పెడతారు.